రైట్. ఇప్పుడు మనం చూసుకున్న పేపర్లల్లో ఈ వార్త మనకి ఏడ కనబడలే. రజతోత్సవ సభ పెడదామని అనుకున్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్లో రజతోత్సవ సభ పెడతా ఉన్నారు. ఆ సభకు అడ్డంకులు సృష్టించాలని చెప్పేసి, అడ్డంకులు తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఏం చేసిండ్రంటే సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిండ్రు. హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిటిషన్ వేస్తే హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న, వినయ్ భాస్కర్ పిటిషన్ పై విచారణ, 17కు కేసు వాయిదా వేసిన బెంచ్. ఈ వారం రోజుల లోపు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి మొట్టికాయలేసింది. ఎందుకు సభ పెట్టుకోనియరా? సభ చెయ్యనియరా? ఎందుకు పెట్టుకోనియకపోవడానికి కారణాలు ఏంది అని చెప్పేసి మొట్టికాయలేసింది రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ధర్మాసనం. వీళ్ళు ఏమన్నారు? వాళ్ళ నవ్వేటోళ్ళం కూడా దారిపడ్డాడు చేసుకోలేరా? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు చెప్పుండ్రి నన్ను అడిగితే, ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చేస్తారు నాకు అర్థం కాదు. మీరు ఇప్పుడు నవ్వేటోళ్ళం కూడా దారిపడ్డట్టు అయితే చేసుకున్నారు కదా, ఎట్లా చేసుకున్నారో నేను చెప్తా. ఇప్పుడు రజతోత్సవ సభ పెట్టుకుంటారు వాళ్ళు. పెట్టుకున్న తర్వాత సరే 1200 ఎకరాలు 10 లక్షల మంది అంటారు. మరి అందుకు భయం అవుతానరా, ఎందుకు భయపడతానో తెలియదు. కానీ వరంగల్ నగరంలో సిటీ పోలీస్ యాక్ట్ అయితే ఎటువంటి కారణం లేకుండా ఎందుకు మరి అడేమన్నా ఆగమున్నదా, కతున్నదా, ఏమున్నది? అక్కడనేమో మావోయిస్టుల బెదిరింపులు అయితే ఏమీ లేవు. సిటీ పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టారో అర్థమైతే లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందనే నేపథ్యంలో ఇంకా దేశం మీద, రాష్ట్రం మీద ఎన్నో జాగాలలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. రాష్ట్రంలో, దేశంలో కాదు, మొత్తం మీద దేశంలో కూడా అదే పరిస్థితి అనుకోండి. అయితే మరి గా జాగాలలో పోలీసు పహారా, బందోబస్తు, సిటీ పోలీస్ యాక్టులు పెట్టలేదు. కానీ రజతోత్సవ సభ ఏప్రిల్ 27 తారీఖు నాడు పెడతామనగానే ఎందుకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిండ్రనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టు ధర్మాసనం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు, సభ పెడతారు. ఎట్లాగో అయ్యేది అవుతుంది, సభకు పర్మిషన్ వస్తుంది కంపల్సరీ. సభ పెట్టద్దు, సభ చెయ్యొద్దు అని చెప్పేసి ఎక్కడ లేదు కదా. ఇప్పుడు దాన్ని అడ్డుకొని మీరు భయపడుతున్నారనే అంశం తెర మీదకి తీసుకొచ్చారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ రజతోత్సవ సభ పెడతారు అని అంటేనే రేవంత్ రెడ్డి భయపడతాడు. అందుకే ఎన్నో విధాలుగా అడ్డుకోవాలని ప్లాన్లు వేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతిచ్చే విషయంపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం కావాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ రజతోత్సవాలను పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఎలకతుర్తి గ్రామంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అనుమతి కోరుతూ మార్చి 28 ఈ నెల 4న ఇచ్చిన వినతి పత్రాలపై వరంగల్ కమిషనర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాస్యం వినయ్ భాస్కర్ పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టిండ్రు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఎలకతుర్తిలోని 1300 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భూమి యజమానుల నుంచి అంగీకార పత్రాలను కూడా బీఆర్ఎస్ తీసుకున్నదని చెప్పిండ్రు. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సభ వేడుకలు జరగనున్నాయని తెలిపిండ్రు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ప్రముఖ నాయకులు అందరూ, కార్యవర్గం లేకపోతే కార్యకర్తలు అందరూ హాజరవుతారు ఈ సభకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి అది చేస్తే, కాళ్ళ కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. వాళ్ళకి సభకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవడానికి సమయం కావాలి కదా. రైతుల నుంచి కూడా పర్మిషన్లు తీసుకున్నారు, పత్రాలు కూడా తీసుకున్నారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం సమాధానం చెప్తారనేది చూడాలి.